కేంద్ర బడ్జెట్ మరికొద్దిసేపట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆసక్తి నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే గనుక ఎటువంటి కేటాయింపులు చేస్తారన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఉత్కంఠగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, తెలంగాణకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు ఉండే అవకాశం ఉంది నవీన్ ఈసారి బడ్జెట్ లో? సో మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా 3 స్కీమ్స్ ని చాలా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో దాంట్లో RRR కు సంబంధించి, అట్లనే హైదరాబాద్ మెట్రో 2వ దశకు సంబంధించి, అలానే మూసి పునరుజ్జీవం సంబంధించినటువంటి 3 అంశాలను రేవంత్ రెడ్డి సర్కార్ చాలా ప్రియారిటీగా తీసుకుంది. సో మొత్తం ఓవరాల్ గా అయితే ఈ బడ్జెట్ లో ఇటు 1,63,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది. సో దాంట్లో RRR కు సంబంధించి, అంటే ఈ RRR కనుక పూర్తయితే సో మొత్తం తెలంగాణలో ఒక 50% గ్రామాలు కానీ ఇవన్నీ కూడా పట్టణీకరణ అవుతాయి, అంటే అర్బనైజేషన్ అవుతాయి. సో దీనికి 34,367 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే DPR ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. మరోవైపు హైదరాబాద్ మెట్రో 2వ దశ ఎక్స్పాన్షన్ కు సంబంధించి, సో అది ఒక ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజల చిరకాల కోరిక. ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే మెట్రోని ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ లో ట్రాఫిక్ అవసరాల నేపథ్యంలో. సో దీనికి సంబంధించి ఇప్పటికే DPRలు కూడా సిద్ధమైపోయాయి. సో దీనికి 24,269 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. మరోవైపు మూసి పునరుజ్జీవానికి సంబంధించి ఇప్పటికే 14,100 కోట్ల రూపాయలను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రిక్వెస్ట్ పెట్టుకుంది. సో మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే జనవరి 26 నుంచి దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపికను కూడా ప్రారంభించింది. సో దీనికి ఇందిరమ్మ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రావాల్సి ఉంది. సో ఈ నిధులను కూడా ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. సో అనేక రకాల పథకాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలు ఉంటాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం షేర్ చేసుకునేటువంటి పథకాలు కూడా ఉంటాయి ఫైనాన్షియల్ కి సంబంధించి. సో దీంట్లో సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి 1,800 కోట్ల రూపాయలు పెండింగ్ గా ఉన్నాయి. సో వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకా రైల్వేల విషయానికి వస్తే ప్రధానంగా హైదరాబాద్ తో పాటుగా ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 9 జిల్లాలకు సంబంధించినటువంటి రైల్వే కనెక్టివిటీ లేదు. సో ఈ బడ్జెట్ లో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో 83,543 కోట్ల రూపాయలను ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే ప్రతిపాదిత రైల్వే రూట్లు కావచ్చు, లేదా కొన్ని అడిషనల్ రైల్వే నిర్మాణానికి సంబంధించి, అలానే కొంత ఎలక్ట్రిఫికేషన్ సంబంధించి, ఇతరత్ర మరమ్మతులకు సంబంధించినటువంటి అంశాల పట్ల సో రాష్ట్ర ప్రభుత్వం 83,543 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ ను కేంద్ర మంత్రుల అంటే కేంద్ర రైల్వే శాఖకు పంపింది. సో దీంట్లో ఏ మేరకు నిధులను ఇటు ఈ బడ్జెట్ లో తెలంగాణకు సంబంధించి, ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఇస్తారనేటువంటిది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆసక్తిగా అయితే ఎదురు చూస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ కావచ్చు, లేదా ఇప్పటికీ యాదాద్రి టెంపుల్ ఒక టెంపుల్ సర్క్యూట్ గా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది. సో MMTS కేంద్రం కూడా పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరుతుంది. సో దీనికి సంబంధించి గత బీజేపీ పార్టీ కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, లోక్సభ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాయి. సో హామీల అమలుకు సంబంధించి ఈ బడ్జెట్ లో ఏ మేరకు కేటాయింపులు ఉంటాయనేది చూడాల్సి ఉంది. ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ వరకు ఒక హై స్పీడ్ రైల్వే లైన్ కు రైల్వే బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. సో దీని సర్వే కూడా చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఏమైనా కేటాయింపులు ఈ బడ్జెట్ లో ఉంటాయా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా మొత్తం మీద ఒక 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా ఆశలు పెట్టుకుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులను ఈ బడ్జెట్ లో విడుదల చేస్తుందనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది.